నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముస్లింలు దానంగా ఇచ్చే ఆస్తుల నిర్వహణ ఎలా చేయాలన్న చట్టంలో మార్పులు ప్రతిపాదించే వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంట్లో వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ చట్టం వక్ఫ్ ఆస్తులను నియంత్రించే 1995 చట్టాన్ని సవరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సవరణలు ఉన్నాయని కేంద్రం అంటోంది. కాంగ్రెస్, ఇండియా కూటమి పక్షాలు ఈ చట్టాన్ని లోక్సభలో తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రతిపక్ష ఎంపీల సూచనలను పరిగణలోకి తీసుకోలేదని ఎంపీలు దుయ్యబట్టారు. ప్రభుత్వం బిల్లును ఆగమేఘాల మీద అమలు చేయాలని చేస్తోందని మండిపడ్డారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ చట్టాలకు అనవసరమైన మార్పులు చేసిందని, దేశంలోని ప్రధాన భవనాలను వక్ఫ్కు కట్టబెట్టిందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను అడ్డుకోకున్నట్టయితే పార్లమెంటు బిల్డింగును కూడా వక్ఫ్కు కట్టబెట్టేదన్నారు. మంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తిప్పికొట్టారు. తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయొద్దని, వక్ఫ్ సవరణలను రాజ్యాంగంపై దాడి అని ఫైర్ అయ్యారు. సవరణలను ముందుగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. 1970 నుండి ఢిల్లీలో పార్లమెంటు భవనంతో సహా అనేక ఆస్తులకు సంబంధించిన కేసు నడుస్తోందని, ఢిల్లీ వక్ఫ్ బోర్డు వీటిని క్లెయిమ్ చేసిందని కేసు కోర్టులో ఉంది. కానీ అప్పుడు యూపీఏ కొన్ని ఆస్తులను డీనోటిఫై చేసి వక్ఫ్ బోర్డుకు అప్పగించేసిందని కిరణ్ రిజిజు కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఈ రోజు మనం ఈ సవరణను ప్రవేశపెట్టకపోతే మనం కూర్చున్న భవనం కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించేవారన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే అనేక ఇతర ఆస్తులు కూడా డీనోటిఫై చేసేవారన్నారు. వచ్చే రోజుల్లో మసీదుల నిర్వహణలో ఎటువంటి మార్పులు చేయటం లేదని, ప్రభుత్వం చేస్తోంది సవరణలు ఆస్తి నిర్వహణ సమస్య మాత్రమేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి మతపరమైన భావాలతో సంబంధం లేదన్నారు. ఏదైనా భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి అనుమతించే నిబంధన తొలగించామని, గతంలో వక్ఫ్ ఏదైనా ఆస్తిని తమదిగా ప్రకటించేందుకు అవకాశం ఉండేదన్నారు. ఈ నిబంధన ఎంతగానో దుర్వినియోగం అయిందన్నారు. అందువల్లే ఆస్తుల సంఖ్య 1,00,000కు పెరిగిందన్నారు. దేవాలయాలు, గురుద్వారాలు, భూములు రికార్డులు లేవన్న కారణంతో వక్ఫ్ భూమిగా పేర్కొన్నారన్నారు. తమిళనాడులోని సురేంద్రేశ్వర ఆలయాన్ని, కర్ణాటకలో 1000 ఎకరాల భూమిని, హర్యానాలో సిక్కు గురుద్వారాను కూడా వక్ఫ్గా ప్రకటించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. केस चल रहा था दिल्ली के अंदर में हमारा सीजो कॉम्प्लेक्स है, पार्लियामेंट बिल्डिंग है, कई प्रॉपर्टीज है और इसको वक्फ बोर्ड, दिल्ली वक्फ बोर्ड ने क्लेम किया कि ये वक्फ प्रॉपर्टीज है। उसके बाद ये केस चल रहा था अदालत में। उस समय यूपीए सरकार ने पूरा सारा जमीन को डी नोटिफाई करके वक्फ बोर्ड को दे दिया। 123 प्रॉपर्टी। अगर आज हम ये संशोधन लेके नहीं आते तो जिस सदन में हम बैठे हैं, ये पार्लियामेंट बिल्डिंग, इसको भी क्लेम किया जा रहा था। एयरपोर्ट, बसंत विहार, और अगर नरेंद्र मोदी जी का सरकार नहीं आते, अगर यूपीए का सरकार कंटिन्यू रहता तो क्या क्या बिल्डिंग को डी नोटिफाई किया जाना था। 123 प्रॉपर्टी को तो डी नोटिफाई किया। मैं रिकॉर्ड में कह रहा हूं, अपने मन से कुछ नहीं कह रहा हूं, मैं ऑफिशियल रिकॉर्ड का बात बता रहा हूं अध्यक्ष महोदय। 1970 से केस चल रहा था दिल्ली के अंदर में हमारा सीजो కేంద్ర వాదనపై కాంగ్రెస్ విరుచుకుపడింది. 5 ఏళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ముస్లింలు మాత్రమే వక్ఫ్ బోర్డులకు విరాళాలు ఇవ్వాల్సి ఉండే నిబంధన దారుణమన్నారు కాంగ్రెస్ ఎంపీ గొగోయ్. వక్ఫ్ సవరణ బిల్లులో సమస్యాత్మక నిబంధనలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పుడు మతపరమైన సర్టిఫికెట్లు ఇవ్వడం విచారకరమన్నారు. వారు ఇతర మతాల నుండి ఇలాగే కోరతారా అని ప్రశ్నించారు. ఇదే న్యాయమని గొంతెత్తారు. ప్రభుత్వం మైనారిటీ వర్గాలను కించపరచడానికి ప్రయత్నిస్తోందని గొగోయ్ ఆరోపించారు. జగదాంబికా పాల్ నేతృత్వంలోని కమిటీ సూచనలు చేసిందని, వాటిని ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చివరికి 66 మార్పులు వక్ఫ్ బిల్లులో ప్రతిపాదించగా ప్రతిపక్షాల నుండి 44 మార్పులు తిరస్కరించారు. द्वारा ये बिल जॉइंट पार्लियामेंट्री कमेटी को दिया गया, जिसका विपक्ष का भी बड़ा आग्रह था। कमेटी ने इस पर सुविचारित रूप से अपना मत प्रकट की। वो जो मत प्रकट हुआ, वो मत फिर से कैबिनेट के सामने गया। कमेटी के जो सुझाव थे, ये भारत सरकार की कैबिनेट ने स्वीकार किए और अमेंडमेंट के रूप में किरण रिजिजू जी लेकर आए। ये तभी होता है
जब ये ऑफिशियल अमेंडमेंट कैबिनेट की अनुमोदन के बगैर आता है, मान्यवर मैं नहीं मानता इसमें कोई पॉइंट ऑफ ऑर्डर है और आपका ही आग्रह था कि कमेटी ज्वाइंट पार्लियामेंट्री कमेटी बने। अगर कमेटी ने कोई बदलाव ही नहीं करने हैं तो ये कांग्रेस जैसी कमेटियां नहीं, हमारी लोकतांत्रिक कमेटी है मान्यवर, जो दिमाग चलाती है। कांग्रेस के जमाने में कमेटियां होती थी जो थप्पा लगाती थी। हमारी कमेटी चर्चा करती है, चर्चा के आधार पर विचार करती है और परिवर्तन करती है। अगर परिवर्तन को स्वीकार ही नहीं करना है तो कमेटी काहे को लिए है भाई? सामने रखा, आपके द्वारा ये बिल ज्वाइंट पार्लियामेंट्री कमेटी को दिया गया। బీజేపీ కాంగ్రెస్తో సహా అన్ని ప్రధాన పార్టీలు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తమ ఎంపీలు సభలో ఉండాలని, చర్చల్లో పాల్గొనాలని కోరుతూ విప్ జారీ చేశాయి. లోక్సభలో వక్ఫ్ చట్టంపై చర్చకు 8 గంటలు కేటాయించారు. అయితే ఈసారి కూడా పొడిగించే అవకాశం ఉంది. లోక్సభ ఆమోదం పొందాక బిల్లు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభలో బిల్లు పాస్ అవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. బీజేపీకి 240 మంది ఎంపీలుండగా టీడీపీ, జేడీయూకు 28 మంది ఎంపీలున్నారు. ఇంకా మద్దతిచ్చే పార్టీలతో కలుపుకుంటే ఆ సంఖ్య 295గా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. మెజారిటీ మార్క్ 272 చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని పార్టీ ధీమాగా ఉంది. కాంగ్రెస్ మిత్రపక్షాలకు లోక్సభలో 234 మంది సభ్యుల మద్దతుంది. బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూకు మైనారిటీల్లో గట్టి పట్టుంది. వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ, జేడీయూను ఇండియా కూటమి నేతలు హెచ్చరించారు. ఇప్పటికే తాము బిల్లుకు మద్దతిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో మైనారిటీ హక్కులను కాపాడేది కూడా తామేనని చెప్పారు. గత చరిత్ర ఆధారంగా నిర్ణయాలు వద్దని జేడీయూ ప్రభుత్వాన్ని కోరింది. వక్ఫ్ సవరణ బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. బిల్లులో వివాదాస్పద మార్పుల్లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యులకు నిబంధన కూడా ఉంది. అలాగే వక్ఫ్గా గుర్తించబడిన ప్రభుత్వ ఆస్తి వక్ఫ్గా మారిపోతుంది. అయితే ఇకపై ఆ నిర్ణయం కలెక్టర్ యాజమాన్యాన్ని హక్కును నిర్ణయిస్తారని చట్టం పేర్కొంటోంది. భారతదేశంలోని ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు లౌకిక పార్టీలు చట్టాన్ని వ్యతిరేకించాలని, దానికి అనుకూలంగా ఓటు వేయొద్దని కోరింది. ఈ బిల్లు కేవలం వివక్ష, అన్యాయంపై ఆధారపడి ఉండటమే కాకుండా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల నిబంధనలకు కూడా విరుద్ధంగా ఉందని ఆక్షేపించింది.